ఫైల్ ఇది. రే ఆఫీస్ బాయ్ ఎక్కడ ఉన్నారా? మళ్ళీ నీళ్ళు ఇందులో రాగాల నీళ్ళు గ్లాస్ కూడా పెట్టలేదు. రే హలో కీర్తి, చెప్పమా. హరి అన్నయ్య, ఏదైనా వర్క్ లో ఉన్నావా? అది మేనేజర్ మీటింగ్ చాలా ఇంపార్టెంట్, కానీ ఫస్ట్ నువ్వు చెప్పు ఏంటి సంగతులు. అయ్యో ఏం లేదు, రామ్ అసలు నా ఫోనే లిఫ్ట్ చేయట్లేదు, కనీసం మెసేజ్ కూడా రిప్లై కూడా ఇవ్వట్లేదు అన్నయ్య. అరే అరే అరే, వాడేదో వర్క్ లో ఉంటాడు, అయినా ఫోన్ లిఫ్ట్ చేయాలనుకో. సర్లే అలాంటి పట్టించుకుంటే ఎలా చెప్పు. కాదు, వాడికి అసలు నా మీద లవ్వే లేనట్టుంది. నువ్వు చూడు, ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా కానీ నాకు ఇంత టైం ఇస్తున్నావు. మంచి ఆటగాళ్ళ మరి నువ్వు. అంటే నేనంటే అదే లేదమ్మా, నేను చేపిస్తాను కదా రామ్ చేత, సరేనా? నువ్వు మాత్రం అస్సలు టెన్షన్ పెట్టుకోవద్దు, నేను చేపిస్తా, నేనున్నాను కదా నీకు. సరేలే, వర్క్ చూసుకో. మీటింగ్ పిలుస్తున్నారు, ఓకేనా? నేను మళ్ళీ చేస్తాను, బాయ్. రే ఆఫీస్ బాయ్స్ రూమ్ పంపిండ్రా. మళ్ళీ ఫెయిల్ అయిపోయింది ట్రాన్సాక్షన్, మళ్ళీ ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఈ ఫోన్ కీర్తి, ఫోన్ మీద ఫోన్ ఎందుకు చేస్తున్నావు కీర్తి? ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది ఇప్పుడు. ఇప్పటికన్నా ఫోన్ ఎత్తావు. రామ్ ఒక్క నిమిషం ఉండు, హరి అని కూడా కాన్ఫరెన్స్ లో కలుపుతాను. ఇప్పుడు లైన్ లో హరి ఎందుకు? నేను వర్క్ లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను, ఓకేనా? నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. హలో హలో రామ్, నేను చెప్పేది విను. హలో, సిగ్నల్స్ ఒకటి. అసలు ఈ రామ్ నన్ను ప్రేమిస్తున్నాడా లేదా? కట్టి కవ్వాళ్ళ కత్తలు ముగ్గి కంటి కొసల అగ్నులగ ఎకండ కండగ ఒళ్ళు పన్నెండా? అరే 12 అయిపోయిందిరా. కమాన్ కమాన్ కమాన్. హలో, హ్యాపీ బర్త్డే టు యూ సిస్టర్. నేనేనా ఫస్ట్ కాల్? హలో 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 హలో, ఫస్ట్ ఏడు పాపు. ఏమైంది? హలో ఏమైంది? ఏమైంది ఫస్ట్ చెప్పి ఏడు, ఓకేనా? ఏం లేదు, రామ్ అసలు ఫోనే చేయట్లేదు, ఈవెన్ మెసేజ్ కూడా పెట్టలేదు తెలుసా? అరే కీర్తి, నువ్వు ప్రతి దానికి ఫీల్ అయిపోతావు ఏంటి? వాడిని చేస్తూనే ఉంటాడు, వాడు నీ వాడమ్మా, కాకపోతే కాల్ కలిసి ఉండదు అంతే కదా. నువ్వు ఎందుకు ప్రతి దానికి ఫీల్ అవుతావు? చూడు, నేను ఇప్పుడు ఖచ్చితంగా వాడి చేత చేపిస్తాను, ఓకేనా? లేదు, రామ్కి నా మీద ప్రేమ లేదు. నిజం చెప్పాలంటే రామ్ నన్ను ఇప్పుడు వదిలేశాడు. కానీ రామ్ చేయాల్సిందే ఫోను, కానీ ఎందుకు చేయలేడు? సారీ సారీ. ఏం చేస్తున్నావు? అదే అదే ఆఫీస్ ఫైల్ ఒకటి ఉంది, దాన్ని సబ్మిట్ చేయాలి, కానీ ఆ పని అంతా హోల్డ్ లో పెట్టి నీతో మాట్లాడుతున్నాను. జస్ట్ ఓకే వదిలి, నువ్వు మాట్లాడు కీర్తి, ఫస్ట్ నీ బర్త్డే కదా. సరే, నా కోసం నువ్వు ఎందుకు వర్క్ వేస్ట్ చేసుకోవడం? నువ్వు వర్క్ చేసుకో, నేను మార్నింగ్ చేస్తాను, ఓకే? గుడ్ నైట్ కీర్తి, గుడ్ నైట్. ఈ ప్రసాద్ గారు బయలుదేరవే లేదు. హలో ప్రసాద్, బయలుదేరావా లేదా? నేను బయలుదేరేస్తున్నాను. రే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో లేట్ మాత్రం చేయొద్దు, ఎందుకంటే నేను లాస్ట్ టైం విజయ్ దేవరకొండ సినిమాలో 3 లిప్ కిస్ సీన్లు మిస్ అయిపోయాను. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో 4 లిప్ కిస్ సీన్లు ఉన్నాయంట. నువ్వు వస్తే రా, లేకపోతే లేదు. నేను ఫాస్ట్కి వెళ్తున్నాను, సరేనా? హలో కీర్తి, చెప్పమా. రామ్కి నా మీద ప్రేమే లేదని చెప్పాను, బ్రేకప్ వాడే చెప్పేశాడు. నీకు తెలుసా, మా అమ్మ నాన్ని బండ బూతులు తిట్టాడు. బూతులు తిట్టడం ఏంటి? అయినా అది రామ్ నీ మీద ఉన్న పొసెసివ్నెస్ ఏమో, వాడికి నీ మీద ఉన్న ప్రేమ నీకు తెలీదా? అయినా రామ్ మనవాడు కదా. లేదు లేదు లేదు, నన్ను తిట్టినా పర్లేదు, మా అమ్మ నన్ను బండ బూతులు తిడుతున్నాడు. నా వల్ల కానే కాదు. లేదు లేదు, పేరెంట్స్ ఆ విధంగా రామ్ తిట్టడమా? అయినా పేరెంట్స్ ఎవరికైనా పేరెంట్సే కదా. మీ అమ్మగారు అయితే ఏంటి, మా అమ్మగారు అయితే ఏంటి, ఏంటి వీడు. కానీ రామ్ అలా చేసి ఉండకూడదు. ఐ థింక్ నేను రామ్ చేత చేపిస్తాను, నువ్వు అలాగే ఉండు. కానీ పేరెంట్స్ ని తిట్టడం కరెక్ట్ కాదు. నేను రామ్ చేత నీకు సారీ చెప్పిస్తాను. చూడు, నన్ను తిట్టినా పర్లేదు, మా అమ్మ నాన్ని అసూయంగా తిట్టాడు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు హరి?
అదే నాన్నగారికి ఇప్పుడే బాగాలేదంటే జ్యూస్ తీసుకొచ్చాను. ఆ ఏముంది, ఇంటి కిందే కదా ఉండేది, జ్యూస్ ఎలాగైనా ఇచ్చేస్తాను. అయినా పర్లేదులే, నువ్వు మాట్లాడు కీర్తి. ఫస్ట్ నువ్వు మాత్రం ఫీల్ అవ్వద్దు కీర్తి, ప్లీజ్. హరి, ఒకసారి మనం కలవాలి. ఐఎమ్ ఫీలింగ్ అలోన్. ఒకసారి కలుద్దామా? ఏం ఉత్సాహం అండి, పరిమాణాలు ఉత్సాహం. వచ్చేస్తాను కీర్తి. వస్తూ నీకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకురమ్మంటావా? చాక్లెట్ ఎందుకులే హరి, నువ్వు ఉన్నావుగా, నువ్వు అక్కడేరా. వస్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ అలోన్. ఒక్కసారి కలుద్దామా? దరిద్రం దోమ. చాక్లెట్ ఎందుకులే హరి. ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది మధ్య. అమ్మా వెనక పోయినాలమ్మా. ఏంట్రా ఒక్కరోజు ఎందుకు ఈ మొహం మీద పడితే నేను తీసుగ్గా ఉంది. ఈ రోజు ఇలా ఎలా అనుకుంటున్నారు రా బాబు. అమ్మా చేయి పట్టేసింది రా బాబు. దయచేసి వినండి. నాగరాజు గారు వేసుకోండి. 7 మొహాలు వేసుకొని చూస్తారేంట్రా, వాయించండి.